ఓం శ్రీమాత్రే నమః. నేటి ఆషాఢ మాసంలో విశేషంగా దుర్గాదేవి శాకాంబరీదేవిగా పూజలు అందుకుంటూ స్తుతింపబడుతుంది. దీనికి మహాప్రశస్యము మరియు గొప్పది. దీనికి నిదర్శనం పూర్వము మన దేవీ భాగవతం మార్కండేయ పురాణంలో చండీ సప్తశతిలో చెప్పినటువంటి పూర్వ కథనము. మరి పూర్వము ఒకానొక సమయంలో నిరులేక వృక్షమ జాతి జీవ జాతి దుర్భిక్షంతో అంతరించిపోయే సమయంలో మునీశ్వరులంతా కూడా ఆ దుర్గాదేవిని స్తుతింపగా అప్పుడు ఆ దుర్గాదేవి ఒక గొప్ప అయోనిజితగా, అంటే యోని జన్మం కాకుండా సహజంగా శక్తి రూపంగా అవతరిస్తూ తనకున్నటువంటి శత నయనములతో లోకాన్ని వీక్షిస్తూ తనలో ఉండేటువంటి శక్తితో వివిధ శాఖములను సృష్టిస్తూ ఆ శాఖములను జీవకోటికి మానవ కోటికి ఇస్తూ మానవులను సంరక్షిస్తూ అదే సమయంలో దుర్గముడనేటువంటి రాక్షసుని సంవరింపజేస్తూ లోక కళ్యాణాన్ని స్వీకరిస్తుంది. అందుకే ఆ దేవతను మనము శతాక్షి అనియు శాకాంబరీ దేవి అనియు దుర్గాదేవి అని చెప్పి నేటికి కూడా స్తుతింపజేస్తూ దుర్గాదేవి శరన్నవరాత్రులు మనం స్వీకరిస్తూ ఉంటాం. కావున నేటి సమయంలో అనేకమైనటువంటి భక్త మానవాళి వారికి లభించేటువంటి వివిధ శాఖములను వివిధ దేవి ఆలయంలో శాకాంబరీదేవి అలంకరణకు వినియోగిస్తూ అక్కడ జరిపినటువంటి షోడశోపచార పూజ అనంతరం వాటిని స్వీకరిస్తూ తమ గృహంలో పక్వం చేసుకొని భుజించడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, తేజస్సు, యశస్సు లభిస్తుంది. కావున నిరంతరము శాకాంబరీదేవి పూజనీయము, దర్శనీయము, ఆచరణీయము.